హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ బాగా ఇష్టపడే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ బ్రెడ్ పకోడాని చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ కోసం ఒక బౌల్లోకి 1.5 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వాముని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని, సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్నటువంటి మసాలాలన్నీ పిండి లోపల బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి లోపల ఎటువంటి లంప్స్ లేకుండా విస్కర్తో ఇలా కలుపుకోవాలి. ఒక్కసారి ఈ బ్రెడ్ పకోడా రెసిపీని నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి. నా ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ వరకు చేరుతుంది. బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ ఇలా వచ్చినప్పుడు ఇందులోకి 2 ఎగ్స్ని యాడ్ చేసుకుందాము. ఎగ్స్ యాడ్ చేసుకున్నాక ఒకసారి విస్కర్తో ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ కంటే లైట్గా థిక్గా వచ్చేలాగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ మరీ పల్చగా కాకుండా ఇలా థిక్ స్లరీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. బ్రెడ్ పకోడా రెసిపీ కోసం మిల్క్ బ్రెడ్ తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ బ్రెడ్ పకోడా రెసిపీ కోసం 3 బ్రెడ్ స్లైసెస్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పకోడాని డీప్ ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కడాయిలోకి వేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడికిపోయింది. ముందుగానే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా తీసి బ్యాటర్లో డిప్ చేసుకుంటూ బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి వేసుకోవాలి. బ్రెడ్ పకోడాని ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా 1 నుంచి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని రెండో వైపుకు తిప్పి రెండో వైపున కూడా 1 నుంచి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక బ్రెడ్ పకోడా యొక్క కలరు 2 వైపులా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుందండి. అప్పుడు ఈ బ్రెడ్ పకోడాని ఆయిల్లో నుంచి తీసేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా బ్యాటర్లో డిప్ చేసుకుంటూ బ్రెడ్ పకోడాకి 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. స్పైసీ గుమగుమలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా రెసిపీ కావాలనిపిస్తే వీడియో కింద కామెంట్లో ఆ రెసిపీ నేమ్ని మెన్షన్ చేయండి. బాయ్ అండి అందరికీ. మరో మంచి రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.